భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ శరభేశ్వర అవతార కథ గురించి తెలుసుకుందాం. కశ్యప మహామునికి దితి అనే ఆమెకు కలిగిన సంతానం హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు పైలోకంలో ఉన్న దేవతల వల్ల, భూలోకంలో ఉన్న మనుషుల వల్ల, మృగము, పక్షులు మరియు ఇతర జీవరాశుల వలన నీరు, నేల, వాయువు, అగ్ని అను పంచభూతాలలో తనకు మరణము లేకుండా బ్రహ్మ నుండి వరము పొందెను. వరము పొందిన వెంటనే తనను ఎవ్వరూ జయించలేరన్న గర్వంతో అన్ని లోకములను జయించెను. ఇంద్రుడు మరియు దేవతలందర్నీ జయించి తానే సర్వస్వము అని తలచెను. హిరణ్యకశ్యపునకు ప్రహ్లాదుడు పుత్రునిగా జన్మించాడు. అతడు తండ్రికి వ్యతిరేకంగా భక్తి మార్గములో, జ్ఞాన మార్గములో శ్రీనారాయణమూర్తిని పూజిస్తూ ఉండేవాడు. కుమారుని యొక్క ప్రవర్తన వల్ల కోపగించుకున్న హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి పలు విధములుగా కష్టపెట్టెను. కాని ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ మంత్రము ఓం నమో నారాయణ అని జపిస్తూ ఉండేవాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి అనేక విధాలుగా హింసించాడు. ప్రహ్లాదుడు అన్ని యాతనలను సహించాడు. తన భక్తుణ్ణి కాపాడడానికి విష్ణుమూర్తి నృసింహావతారం ధరించాడు. హిరణ్యకశిపుని ఉదరాన్ని గోళ్లతో చీల్చి భయంకరంగా గర్జించాడు. ఆ గర్జనకు బ్రహ్మలోకం కూడా కంపించింది. బ్రహ్మేంద్రాదులు, యమ, కుబేరాది దిక్పాలకులు నృసింహస్వామిని స్తుతించసాగారు. ఎంత స్తోత్రం చేసినా నృసింహస్వామి శాంతించలేదు. హిరణ్యకశ్యపుడు మరణించినా కూడా నరసింహమూర్తి కోపాగ్ని మాత్రము చల్లారలేదు. నరసింహమూర్తి ప్రపంచమే భయపడునట్లుగా భయంకరంగా గర్జిస్తూనే ఉన్నారు. దేవతలు, మునీశ్వరులు మొదలగువారు నరసింహస్వామి యొక్క కోపం వల్ల ఎలాంటి ఆపద సంభవిస్తుందో అని భయపడసాగారు. శ్రీ నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతపరచటానికి దేవతలు, మునులు ఎన్నో విధాలుగా పూజలు చేశారు. కాని ఆయన మాత్రము శాంతించలేదు. దేవతలందరూ కలిసి దేవేంద్రుణ్ణి నరసింహమూర్తిని శాంతింపచేయవలసిందిగా వేడుకొన్నారు. అయితే దేవతలకు రాజైన ఇంద్రుడు కూడా అది నా వల్ల కాదని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ సరస్వతీ సమేతుడై ఉన్న బ్రహ్మ ఇది నా వల్ల కాదు అని సెలవిచ్చాడు. ఇలాంటి ఘోర రూపముతో కూడిన నరసింహస్వామి దగ్గరకు వెళ్లడం ఏమాత్రం క్షేమం కాదని అన్నారు. చివరకు అందరూ కలిసి ప్రమథగణాధిపతి అయిన వినాయకుణ్ణి ఆశ్రయించారు. అయినా కూడా శ్రీ నరసింహస్వామిని శాంతపరచలేకపోయారు. చిట్ట చివరగా దేవతలందరూ కలిసి కైలాసమునకు వెళ్లి శివుని వాహనమైన నందీశ్వరుని అనుమతితో పరమేశ్వరుని దగ్గర మొరపెట్టుకున్నారు. దేవతలందరూ కలిసి శ్రీ పరమేశ్వర, మీకు నమస్కారము. మిమ్మల్ని శివుడు, రుద్రుడు, ఉగ్రుడు అను పేర్లతో పిలుస్తారు. సకల జీవరాశులు మీలోనే ఉన్నవని వేదములు ఘోషించుచున్నవి. అందువలన మీ గొప్పతనము గురించి తెలుసుకొని భయంకర రూపముతో ఉన్న నరసింహమూర్తి స్వామిని శాంతింపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని దేవతలందరూ శివునికి మొరపెట్టుకున్నారు. దేవతల ప్రార్థనలు స్వీకరించిన పరమేశ్వరుడు నరసింహస్వామిని శాంతపరుస్తానని వాగ్దానము చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆనాడు దక్షయజ్ఞములో దక్షుణ్ణి అంతమొందించిన వీరభద్రస్వామిని పిలిచెను. వీరభద్ర నరసింహమూర్తి యొక్క ఉగ్రరూపాన్ని శాంతపరిచి మామూలు పరిస్థితికి తీసుకొని వచ్చే బాధ్యత నీది అని చెప్పి పంపించెను. వీరభద్రుడు పరమేశ్వరునికి నమస్కరించి వాయువేగముతో శ్రీ నరసింహమూర్తి ముందు నిలిచి స్తోత్రములతో స్తుతించెను. మీరు మా గురించి ఆలోచించి ఈ ఘోర రూపాన్ని, కోపాన్ని తగ్గించుకోవలసిందిగా ప్రార్థించెను. కాని నరసింహమూర్తి వీరభద్రుణ్ణి కూడా దండించెను. వెంటనే వీరభద్రుడు శ్రీ పరమేశ్వరుణ్ణి ధ్యానించెను. కాని వీరభద్రుని వల్ల కూడా శ్రీ నరసింహస్వామి శాంతపడలేదు. వెంటనే అక్కడ
కోటి సూర్యుల ప్రకాశములతో 14 లోకములు కంపించేటట్లుగా అనేక రంగులతో ఓంకారము ఆకృతిగల శరీరముతో సగం భయంకర మృగరాజు సగం భయంకర పక్షిగా అపూర్వమైన అవతారముతో శరభేశ్వరుడు అనే నామధేయముతో పరమేశ్వరుడు అవతరించెను. అతని శరభేశ్వరుడు. నరసింహస్వామి అవతారము సింహముఖము మనిషి వలె ఉన్నది. కాని శరభేశ్వర అవతారము యాలి, పక్షి, మనిషి 3 ఆకారములు శివుని అవతారములో ఇమిడి ఉన్నవి. యాలి అనగా సింహము అనున్నది చాలా శక్తివంతమైన మృగరాజు. పక్షులలో శరభ పక్షి చాలా శక్తివంతమైనది. మనిషి తత్వము, మృగతత్వము, పక్షితత్వము కలిగిన దైవరూపమే శరభేశ్వర అవతారము. శ్రీ పరమేశ్వరుడు దేవతలు, మునీశ్వరులతో కలిసి వెళ్ళి శ్రీ నరసింహమూర్తి ముందు ఉగ్రమూర్తిగా కనిపించెను. శరభేశ్వరుడు తన 2 రెక్కలతో ఒక్క విసురు విసిరెను. నరసింహమూర్తి ఒక్కసారిగా జలధరించి నెమ్మదించెను. శ్రీ శరభేశ్వరుణ్ణి చూసిన నరసింహస్వామి కోపముతో అతన్ని ఎదిరించెను. శ్రీ శరభేశ్వర స్వామికి శ్రీ నరసింహస్వామికి మధ్య 18 రోజులు అద్భుతమైన యుద్ధము జరిగింది. శ్రీ శరభేశ్వరుని రెక్కలలో ఒక రెక్క నుండి ప్రత్యాంగిర కాలి బయటకు వచ్చెను. ఇంకొక రెక్క నుండి మహాకాలుడు బయటకు వచ్చెను. వెనువెంటనే నరసింహస్వామి యొక్క కోపము తగ్గెను. నరసింహమూర్తి శాంతిపరుడయ్యెను. యుద్ధము ముగింపులో శ్రీ నరసింహస్వామి యొక్క పాదములు పట్టుకొని శరభేశ్వరుడు 2గా చీల్చగా శ్రీ మహావిష్ణువు తన యొక్క సహజ అవతారమును దాల్చెను. నరసింహమూర్తి శరభేశ్వరుని మనస్సు సంతోషపడుటకు నిగ్రహదారుణ సప్తకము స్తోత్రములు పఠించెను. అప్పుడు శరభేశ్వర స్వామి శాంతపడి భక్తులకు వరాలు ఇచ్చెను. ఆనాడు రామేశ్వరంలో రాముడు శివపూజ చేసెను. శివుడు కాశీలో రామరామ అని పూజ చేసెను. 2 కూడా బ్రహ్మ ఏక అంశం. అదే మాదిరిగా శ్రీహరి శివుడు ఒక్కటే అని నిరూపించుటయే ఈ అవతారము యొక్క సారాంశము. నీటిలో నీళ్లు, పాలతో పాలు, నెయ్యితో నెయ్యి ఒకటిగా చేస్తే అవి ఎలా సంగమంగా అయ్యి ఒకే వస్తువుగా మారుతాయో అదేవిధంగా శరభేశ్వరుడు నరసింహమూర్తి ఒకటిగా మారెను. ఈ నిజమైన తత్వమును దేవతలకు, మునీశ్వరులకు తెలియచేసెను. విష్ణువు, శివుడు ఒక్కడే అని తెలుసుకొని పూజించవలసిందిగా శ్రీ శరభేశ్వరుడు ఆజ్ఞాపించెను. శ్రీ శరభేశ్వరమూర్తిని దర్శించుకొని పూజించే వాళ్లకు కష్టనష్టములు తొలగి సర్వశుభములు, సుఖసంతోషములు కలుగుతాయి.